N17 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమెరికా సైన్యం షాకింగ్ నిర్ణయం. చినుకు హెలికాప్టర్ నిలిపివేత. ఆంధ్రలో భారత్ లేఖ. విదేశాల్లో వినాయకుడు గణేశునికి దేశాల్లో ప్రత్యేక స్థానం. వెనుకబడిన రాష్ట్రాలకు సాయం అవసరం. సీఎం కేసీఆర్. ఖైరతాబాద్లో కొలువుదీరిన మహాగణపతి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు. వినాయక విగ్రహ నిమజ్జన ప్రదేశాన్ని సందర్శించిన నగర పోలీస్ కమిషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐపీఎస్. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన ఏపీకి చెందిన అంతర్జాతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణి మురికినాటి బేబీరెడ్డి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న వారితో నీమ్స్ లో మాట్లాడి భరోసానిచ్చిన మంత్రి తన్నీరు హరీష్ రావు. గో గ్రీన్ గణేశ అంటూ జనాల్లో చైతన్యాన్ని నింపుతున్నాడు. విజయవాడ విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు. డబుల్ బెడ్రూమ్ జాబితా నుండి దళితుల పేర్లు తొలగించడం దారుణం. బీజేపీ పార్టీ ధర్నా. చినుకు హెలికాప్టర్ సేవలను అర్ధాంతరంగా నిలిపివేసిన అమెరికా సైన్యం ఇంజిన్లో మంటలు చెలరేగే ప్రమాదం ఉందని ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక చినుకు హెలికాప్టర్ కూడా నింగిలో ఎగరకుండా నేలకే పరిమితమయ్యాయి. అయితే అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న చినుకు విమానాలను భారత వాయుసేన విరివిగా వినియోగిస్తుంది. ఈ నేపథ్యంలో వీటి సేవలను నిలిపివేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీని గురించి వివరణ ఇవ్వాలని అమెరికాకు లేఖ రాసింది. కరోనా మహమ్మారితో విలువిల్లాడిపోయిన గత 2 ఏళ్లుగా గణేశుడి ఉత్సవాలకు దూరంగా ఉన్న ప్రజలు ఏడాది రెట్టించిన ఉత్సాహంతో పండగ జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. కోవిడ్-19 భయాలు అంతగా లేకపోవడం, కరోనా నిబంధనలు పాటించడంలో ప్రజలకు పూర్తిగా అవగాహన రావడంతో హరిద్వార్ నుంచి భువనేశ్వర్ వరకు పెద్ద ఎత్తున విఘ్నాధిపతిని కొలవడానికి ఏర్పాట్లు చేశారు. ఏనుగుతలతో పిల్లల్ని ఆకర్షించే రూపురేఖలతో గణపతి పప్ప గొలువై ఉండడం ఈ పండుగకు విదేశాల్లో కూడా ఎనలేని ప్రాముఖ్యత ఉంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో భేటీ కానున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. జాతీయ రాజకీయాలపై ప్రధానంగా చర్చించే అవకాశం. పాట్నాలో ముగిసిన చెక్కుల పంపిణీ కార్యక్రమం కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో బీహార్కు తెలంగాణ మేలు చేసింది. ఇప్పుడు అమరుల కుటుంబాలకు అండగా నిలవాలన్న సీఎం కేసీఆర్ ప్రయత్నానికి అభినందనలు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. బీహార్ అమరవీరులకు, కార్మికుల కుటుంబాలకు చేయూతనిచ్చే ఈ చెక్ పంపిణీ కార్యక్రమం తెలంగాణ బీహార్ మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. అన్ని రాష్ట్రాలు ఇలా కలిసికట్టుగా ముందుకెళ్తే దేశం పురోగతి సాధించడం ఖాయం. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. नीतीश कुमार जी का देता हूँ. काफ़ी समय पहले आना चाहता लेकिन समय नहीं बन पाया. हाल में जब हम बात किए उन्होंने हमको आह्वानित किया और एक अच्छे कार्यक्रम में आके काम करने का हमें मौका मिला. हम लोग गोदावरी के किनारे से गंगा किनारे आए हैं. गंगा जी को जैसा मानते हैं गोदावरी को भी दक्षिण गंगा माना जाता है. भारत के इन महान 2 नदियां हमारे नागरिकता को बढ़ाने में, हमारे सिविलाइजेशन को बढ़ाने में काफ़ी योगदान दिए हैं. बिहार से जब भी लोकतंत्र का हो या लोकमान्य लोकनायक श्री जयप्रकाश नारायण जी का आवाज़ हो, जब कभी क्रांति बिहार से शुरू हुई देश में जरूर शांति आई. इतनी पवित्र स्थल है, इतना पवित्र भूमि है और 5वीं सदी से लेकर 13वीं सदी तक नालंदा विश्वविद्यालय जो भारत के पूरे विश्व भर में हमारी मान्यता बढ़ा रही थी, वो भी बहुत ऐतिहासिक यादगार चीज़ है. ऐसे पवित्र स्थल में आकर मुझे बहुत गर्व हो रहा है और एक अच्छे कार्यक्रम में हिस्सा लेने का नीतीश कुमार जी ने जो हमें अवसर दिया है उसके लिए फिर एक बार माननीय मुख्यमंत्री जी को. ఖైరతాబాద్లో మహాగణపతి కొలువు తీరాడు. ఉదయం 9:30 నిర్వహించిన మహాగణపతి తొలి పూజకు గవర్నర్ తమిళసై సౌందరరాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్, ఉపాధ్యక్షుడు నాగేష్ హాజరయ్యారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరానుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఏడాది ప్రత్యేకంగా మట్టితో 50 అడుగుల ఎత్తుతో శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చారు.
రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వాడవాడల చలవ పందిళ్లు, మండపాలు ఏర్పాటు చేసి గణనాథుని ప్రతిష్ఠించారు భక్తులు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీలు లేలా అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, మహిళా కమిషనర్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విఘ్నాలు లేకుండా రాష్ట్ర అభివృద్ధికి గణేశుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన ఏపీకి చెందిన అంతర్జాతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణి మురికినాటి బేబీరెడ్డి, పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ షేక్ అర్షద్, కోచ్ ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఫౌండర్ ఆదిత్య మెహతా, బేబీరెడ్డి స్వస్థలం అన్నమయ్య జిల్లా చెన్నముక్కపల్లె, షేక్ అర్షద్ స్వస్థలం నంద్యాల. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న క్రీడాకారులను అభినందించారు సీఎం వైఎస్ జగన్. జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడలకు మరింతగా ప్రాధాన్యత ఇస్తున్నామన్న సీఎం వైఎస్ జగన్. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న వారితో నిమ్స్లో మాట్లాడి భరోసానిచ్చారు మంత్రి తన్నీరు హరీష్ రావు. వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని ఎలాంటి ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు మంత్రి హరీష్ రావు. వినాయక చవితిని పురస్కరించుకొని ఈ రోజు సాయంత్రం నుండి వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది. నగరంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతమ్మవారి పాదాల సమీపంలో ఘట్నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు 31/8/2022 పోలీస్ కమిషనర్ క్రాంతిరాణా టాటా ఐపీఎస్ నిమజ్జన ప్రదేశాన్ని సందర్శించి బందోబస్తు నిర్వహించే అధికారులకు మరియు సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందించారు. విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు, కంటైనర్లో తరలిస్తుండగా కేసరపల్లి వద్ద పట్టుకున్న కస్టమ్స్ అధికారులు 804 పెట్టెల ప్యారిస్ బ్రాండ్ సిగరెట్లు స్వాధీనం చేసుకున్న సిగరెట్ల విలువ 8 కోట్లు. మొబైల్ ద్వారా రుణం ఇచ్చి లోన్ చెల్లించని అనంతరం కూడా ఆమెను వేధిస్తున్న వ్యక్తిని విశాఖ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ మీడియాకు వివరించారు. నగరంలో పెరుగుతున్న లోని యాప్ల కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగర సైబర్ క్రైమ్ పోలీసులు విచారణలో భాగంగా హైదరాబాద్కు చెందిన జయసింహారెడ్డిని అరెస్ట్ చేశారని తెలిపారు. ఆ వ్యక్తి 6 నెలల క్రితం 11 ఫార్మ్ అకౌంట్ ఓపెన్ చేసి చైనాకు చెందిన లోని యాప్ నిర్వాహకులను అందజేశాడని, దానిగాను అతడు 1,15,00,000 కమిషన్గా తీసుకున్నారని తెలిపారు. 11 అకౌంట్ల ద్వారా 6 నెలల్లో సుమారు 100 కోట్ల వ్యాపారం జరిగిందన్నారు. ఈ నగదును క్రిప్టో కరెన్సీ ద్వారా చైనాకు బదిలీ చేశారని, ఆ అకౌంట్లో మిగిలిన ₹1 కోటి పోలీసులు సీజ్ చేశారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మే 17న నగరానికి చెందిన ఓ మహిళ 5,000 లోన్ కోసం అప్లై చేయగా అదే రోజు ఆమె అకౌంట్లో 3,850 జమ చేశారని సిపి తెలిపారు. అంతా కూడా ఈ టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా, ఈ ఫేస్బుక్ ద్వారానే చాటింగ్ జరిగింది. ఆ చాటింగ్ లో ఈయన ఫార్మ్ అకౌంట్స్ అన్నిటినీ కూడా ఆయన తీసుకొని, ఈయన ఫార్మ్ అకౌంట్స్ ఇచ్చినందుకు ఈయన కొంత డబ్బుల్ని కమిషన్ గా ఇవ్వడం, ఈయన ఫార్మ్ అకౌంట్స్ లోకి లోన్ రీపేమెంట్ అన్ని వెళ్ళడం, లోన్ పేమెంట్స్ అని ఈయన ద్వారా జరగడం చేస్తున్నారు. ఇట్లా ఈ కెవిన్ వాంగ్ అన్న వ్యక్తి యొక్క మన ప్రొఫైల్లో 250 మంది దాకా ఉన్నారు. ఒక్క జయసింహారెడ్డి ద్వారా ఇచ్చిన అకౌంట్స్ ద్వారానే 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందంటే మిగతా 250 మంది ద్వారా కూడా ఎన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది చాలా పెద్ద ఎత్తున దేశ భద్రతకి సంబంధించిన విషయం, అదే దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయం. దీన్ని ఇంకా విస్తృతంగా దర్యాప్తు చేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలతో కూడా మేము కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా ఈ ఏదైతే ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ ఫార్మ్స్ ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో ఆ ఫార్మ్స్ ఓపెన్ చేసి ఆ ఫార్మ్ తాలూకా కాగితాలను వీటన్నిటిని కూడా ఈ జయసింహారెడ్డి ద్వారా చేయించడం, అదేవిధంగా ఈ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఈ ఓటీపీస్ ఇవి వస్తాయి కాబట్టి మొత్తం వీటన్నిటిని కూడా ఈ ట్రాన్సాక్షన్ తాలూకా డీటెయిల్స్ ని ప్రాక్సీగా ఆపరేట్ చేయడానికి చైనాలో ఉండి టెక్నాలజీని ఉపయోగించి ఆ విధమైన ఏర్పాట్లు కూడా కెవిన్ వాంగ్ చేసుకున్నాడు. విభిన్న ఆకారాల్లో గణనాథుడు అలరిస్తుంటే మరోవైపు గ్రోగ్రీన్ గణేష అంటూ జనాల్లో చైతన్యాన్ని నింపుతున్నాడు. దైవ చింతన కోసం పూజలందుకునే దేవుళ్ల సామాజిక చైతన్యాన్ని నింపడంలోనూ ప్రత్యేకతను చాటుకున్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వాహకులు ఆకట్టుకునే రీతిలో గణనాథుడిని ప్రతిష్ఠించి స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఆకాంక్షిస్తూ విశాఖలో ఏర్పాటు చేసిన గణపతి భక్తులను ఆలోచింపచేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ను తరిమికొట్టాలనే సందేశాన్ని అందిస్తూ గ్రీన్ గణేష భక్తులను అలరించడంతో పాటు వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. నగరాన్ని ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు గ్రీన్ గణేష్తో ప్రయత్నిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
చెప్పే కొద్ది గట్టి చెప్పు. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు తాచేరిపాలెం లక్ష్మీనారాయణపురం 2లో ప్రకృతి వినాయక అని చెప్పి ఒక జూట్ బ్యాగ్లో వినాయకుడిని నెలకొల్పడం జరిగింది. దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్లాస్టిక్ రహిత అంటే ప్లాస్టిక్ అని పూర్తిగా నిషేధించే ఒక మన జిల్లాని ఏర్పాటు చేసుకోవాలి, అలాగే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మన దేశం మొత్తం కూడా ఈ ప్లాస్టిక్ ఏదైతే ఓషన్లో ఎన్నో యానిమల్స్ ఇవన్నీ ప్రాణ నష్టం జరుగుతుందో, అలాగే మనకి మానవాళికి కూడా అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇవన్నిటికీ మూల కారణం అయినటువంటి ప్లాస్టిక్ నిషేధించడంలో కీలకమైన పాత్ర పోషించడానికి ఈ ఏడాది తాచేరిపాలెంలో ఈ యొక్క ప్రకృతి వినాయకుడిని నెలకొల్పడం జరిగింది. అలాగే ఈ కాన్సెప్ట్లో భాగంగా ముఖ్యంగా గోమాత ఆవు ఏదైతే ఉందో ఇక్కడ మా పందిరి వద్ద దయచేసి ప్లాస్టిక్ వాడకాన్ని ఆపండి, మమ్మల్ని బ్రతకనివ్వండి అని చెప్పి మొరపెట్టుకున్నటువంటి సన్నివేశాన్ని ఆవు పక్కన గడ్డి అది పెట్టి న్యాచురల్గా ఇక్కడ ఆవు యొక్క వర్షను కూడా ఏర్పాటు చేసాం. అలాగే గోని సంచులు, కాటన్ బ్లాగ్స్ ఇవన్నీ కూడా వాడండి. వచ్చిన భక్తులకి అందరికీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మా వంతు ఒక ప్రయత్నంగా ప్రతి ఏడాది ఒక్కొక్క కాన్సెప్ట్తో ఒక ప్రజలకు సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం. ఈ కార్యక్రమంలో వినాయకుడికి ఎటువంటి భగ్నం కలగకుండా స్వామివారి రూపం అలాగే ఉంచుతూ మేము సొసైటీకి చెప్పవలసిన కాన్సెప్ట్ని మూషికాల రూపంలో సాక్షాత్ భగవంతుడు ఆహ్వానమైన మూషికాన్ని ఇక్కడ కాన్సెప్ట్స్తో స్వామివారు చెప్పేటట్టుగా చిత్రీకరిస్తూ సొసైటీలో ఒక చేంజ్ తేవాలని ఈ ఏడాది ప్రకృతి వినాయక జూట్ బ్యాగ్ని నెలకొల్పి స్వామివారిని ఈ బ్యాగ్లో తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. నూతనంగా నిర్మించనున్న నగరపాలక సంస్థ కార్యాలయ భవన నమూనాపై ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమాంజలి, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్రానారాయణ, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, కార్మికులు శాస్త్రతంగా పూజలు నిర్వహించారు. उत्तिष्ठन्तभूतविशाचाः एते भूम्बार्काः एते श्यामवरोदेन ब्रह्मकर्म समारभे दैवे गायत्री प्राणायाम विनियोगं भूः ॐ स्वाहां दर्शो మా భోజ్యోతిరసమృతం భూర్భువస్సువరో. అందరూ మనసులో మమ అనుకోండి. అందరూ చెప్పుకోండి సార్. అన్యదా శరణం నాస్తి మమేవ శరణం మమ తస్మాదు కారుణ్య భావేన రక్ష విఘ్నేశ్వర అక్షర. వినాయక చవితి సంబరాలు ఘనంగా జరిగాయి. అధికారులు ఈ పండుగకు అనుమతులు ఇవ్వడంతో విగ్రహం తీసుకొచ్చిన టైంలో మెగా బాయ్స్ యూత్ వారు ఎంతో ఆనందంతో డ్యాన్సులు వేస్తూ వినాయకుడిని తీసుకొచ్చారు. అలాగే గ్రామ వీధిలో కూడా వినాయకుడిని పెట్టి భక్తులు అందరూ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కొబ్బరి మీద, అరటిపండు మీద, అలాగే ఉండాల మీద మీరు తెచ్చుకున్న పళ్ళు అవి నైవేద్యాలు అరటిగా నీళ్ళు వెళ్ళండి. తాగుంటే తాగుబోలు పెట్టండి, లేకపోతే దక్షిణలు వేసేయండి. ఒకే అమెరికా సైన్యం షాకింగ్ నిర్ణయం. చినుకు హెలికాప్టర్ నిలిపివేత. ఆంధ్రంలో భారత్ లేఖ. విదేశాల్లో వినాయకుడు, గణేశునికి దేశదేశాల్లో ప్రత్యేక స్థానం.
వెనుకబడిన రాష్ట్రాలకు సాయం అవసరం సీఎం కేసీఆర్. ఖైరతాబాద్లో కొలువుదీరిన మహాగణపతి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు. వినాయక విగ్రహ నిమజ్జన ప్రదేశాన్ని సందర్శించిన నగర పోలీస్ కమిషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐపీఎస్. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన ఏపీకి చెందిన అంతర్జాతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణి మురికినాటి బేబీరెడ్డి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న వారితో నీమ్స్ లో మాట్లాడి భరోసానిచ్చిన మంత్రి తన్నీరు హరీష్ రావు. గో గ్రీన్ గణేష అంటూ జనాల్లో చైతన్యాన్ని నింపుతున్నాడు. విజయవాడ విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు. డబుల్ బెడ్రూమ్ జాబితా నుండి దళితుల పేర్లు తొలగించడం దారుణం. బీజేపీ పార్టీ ధర్నా. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి N7 టీవీ న్యూస్ తెలుగు ఛానల్.